కీర్తనల గ్రంథము 42వ కీర్తన 5వ వాక్యంలో కోరాహు కుమారులు చెప్పిన మాటను మనం చూస్తే, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అన్నారు. అంటే వారున్న అనుభవము, వారి కలిగిన సమస్యలను బట్టి కృంగిపోయి ఉన్నారు. ప్రియులారా, ఈనాడు చాలామంది జీవితాలు మనం చూస్తే ఇదే అనుభవంలో ఉన్నారు. రకరకాలైన కారణాలను బట్టి ప్రతి మనిషి కృంగిపోయి జీవిస్తున్నాడు. లోకస్తులను తీసుకుందాం, వారికి ఉన్న సమస్యలను బట్టి కృంగిపోయి బ్రతుకుతూ జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విశ్వాసం తీసుకుంటే విశ్వాస జీవితంలో వారికి ఎదురయ్యే అవమానాలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను బట్టి విశ్వాసులు కృంగిపోతున్నారు. అలాగే దేవుని సేవకుల జీవితాలు మనం చూస్తే, కొందరు సేవకులు వారికి కలిగి ఉన్న సంఘాలు అభివృద్ధి కలగక, ఎంత ప్రార్థించిన విశ్వాసులు సంఘములో చేర్చబడక, కొద్దిమంది విశ్వాసులతో సంఘాన్ని నడిపిస్తున్న క్రమములో విశ్వాసుల సేవకుని అర్థం చేసుకోలేని కారణాన్ని బట్టి ఎందరో సేవకులు ఈనాడు కృంగిపోతున్నారు. అంత మాత్రమే కాదు, ఉన్న కొందరు విశ్వాసులు సేవకుని దగ్గర క్రమముగా నిలకడగా ఉండకుండా అనేకమైన సంఘాలు తిరుగుతూ సేవకుల మీద మోపుతున్న నిందలను బట్టి, చెడ్డ ప్రచారాలను బట్టి సేవకుల ప్రాణాలు కూడా కృంగిపోతున్నాయి. సహోదరి సహోదరుడా, ఈనాడు ఎవరి జీవితంలోనైనా కృంగుదల ఉంది. కనుక ఇటువంటి పరిస్థితుల్లో బైబిల్ ఏం చెప్తుందంటే, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అన్నాడు. కనుక నీ విశ్వాసివైనా సేవకుడివైనా నా ప్రియ స్నేహితుడా, నీ చింత యావత్తు యేసు మీద వేయండి, ఆయన వైపు చూడండి. నీకున్న ప్రతి సమస్య నుండి విడిపించి నీ జీవితంలో ప్రభువు